ఆడబిడ్డల సోదరులకు విత్తన రాఖీలు కట్టండి. 2040 నాటికి 50% పచ్చదనం. వచ్చే ఏడాది సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహితంగా రాష్ట్రం. మన మహోత్సవంలో సీఎం చంద్రబాబు పిలుపు. ముఖ్యంగా నాటిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 12 దేశాల పోర్లపై అమెరికా నిషేధం. వినుకొండలో లెదర్ పార్క్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించిన థాయిలాండ్ బృందం. $1000 చెల్లిస్తే తొందరగా నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూ. ట్రంప్ సర్కార్ పరిశ్రమలో ప్రత్యేక విధానం. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ. ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మృతి. స్వస్థలం ఏలూరు జిల్లాలోని ప్రగడవరం. 25 ఏళ్ల సాయుధ పార్టీ 40 ఏళ్లుగా అజ్ఞాతంలోనే. 2004లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో జరిగిన శాంతి చర్చలకు హాజరు. విశాఖ రైల్వే జోన్ జీఎంగా సందీప్ మాథూర్. తొలి జీఎంను నియమిస్తూ తొలి రైల్వే బోర్డు ఆదేశాలు. జోన్లో కీలక పరిణామం. ఇక విభాగాల అధిపతులను నియమించాలి. జోన్ కార్యకలాపాలు మొదలయ్యే తేదీని ప్రకటించాలి. సీకే దిన్నె భూముల విషయంలో యథాతథ స్థితి. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవరించిన ధర్మాసనం. సజ్జల కుటుంబ సభ్యులకు హైకోర్టు ఎదురుదెబ్బ. సీమకు పారిశ్రామిక హంగు. ఏడాదిలో 1.59 లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లువ. 46 భారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులు. 1.26 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. విద్యుత్ హబ్గా రూపాంతరం. రక్షణ పరిశ్రమలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు. నాడు కియా, నేడు BEL. ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్ర దేవ్. మిస్ గ్రాండ్ ఇండియా పోటీలకు చంద్రగిరి యువతి సంజన. నీతిగా నిష్పాక్షికంగా. 1997 మే 7న న్యాయమూర్తుల జీవన విలువల పునరుద్ఘాటన అనే 16 నియమాల పత్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఏకగ్రీవంగా ఆమోదించింది. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి ఉన్న జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ నిరుడు రాజీనామా చేసి నేరుగా లోక్సభ ఎన్నికల బరిలోకి దిగి గెలిచారు. సీజే జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించినట్లు, ఒక జడ్జి పదవి విరమణ చేయగానే ప్రభుత్వం పోస్టును తీసుకుంటే ఎన్నికల్లో పోటీ పడని రాజీనామా చేస్తే నైతికపరమైన ఆందోళనలు జరుగుతాయి. ఉపాధి కల్పనతోనే ప్రగతికి సార్థకత. 2022-23లో మన దేశ జనాభాలో 10% సంపన్నులు జాతీయ ఆదాయంలో 60% చేజిక్కించుకుంటే దిగువ స్థాయిలోని 50% మంది కేవలం 15% ఆదాయంతోనే సరిపెట్టుకుంటున్నారని ప్రపంచ అసమానతల డేటాబేస్ వెల్లడించింది. ఏకంగా 22.6% దేశ ఆదాయం పోగుపడడం ఇంకా దారుణం. భారత్ ఇంతటి అసమానతలను 1972 తర్వాత ఎన్నడూ చూడలేదు. ఏఐ, రోబోటిక్స్ మారబోతున్నాయని ప్రపంచ ఆర్థిక వేదిక 2025 నివేదిక వెల్లడించింది. దీనికి తోడు కార్మికులను ఎక్కువగా వినియోగించే చిన్న, మధ్యతరహా పరిశ్రమల పనితీరు, లాభాలు రోజురోజుకీ దిగనాసిల్లిపోతుండడం ఉపాధి అవకాశాలకు గండి కొడుతుంది. పెద్దగా విద్యార్హతలు, నైపుణ్యాలు లేని వారు తక్కువ జీతాలు పనిచేసి ఉన్న ఉద్యోగాలను కాపాడుకోవాల్సి వస్తుంది. ఉపాధి నివేదిక 2024 సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రకటించిన భారత్ తయారీ, మేక్ ఇన్ ఇండియా విధానం పరిశ్రమ రంగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాలని సంకల్పించింది. 2013-14లో 16.7% ఉన్న పారిశ్రామిక రంగ వాటా కాస్త 2023-24 నాటికి 15.9%కి పడిపోయింది. భారత్లో 92% SMEలకు ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల నుంచి రుణాలు అందడం లేదు. ఈ పరిస్థితిని మార్చాలి. ముఖ్యంగా పరిశ్రమలు కార్మికులను అధునాతన సాంకేతికతలను చక్కగా మేళవిస్తూ వృద్ధి పథంలో పరుగులు తీసే వాతావరణం కల్పించాలి. చేతిలోని పావుకు చైనా అభయం. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టడంతో పాటు పాకిస్తాన్కు కుదిరిన సింధు జలాల పంపిణీ ఒప్పందాన్ని నిలిపివేసింది. దాంతో చైనా తన అణువు దోస్తు పాకిస్తాన్ అండగా వచ్చింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో మొహమ్మద్ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తానని ఇస్లామాబాద్కు భరోసా ఇచ్చింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో పెషావర్ ఉత్తరాన స్వాత్ నదిపై మొహమ్మద్ డ్యామ్ను నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే 800 మెగావాట్ల జల విద్యుత్ శక్తితో పాటు 16,100 ఎకరాలకు సాగునీరు అందుతుంది. వరద ముంపుగా నివారిస్తుంది. ఇలా 3 రకాలుగా ఇస్లామాబాద్కు ఎంతో ఆర్థిక లాభం చేకూరుతుంది. 2010 జూలైలో స్వాత్ నదికి వరదలు వచ్చి దిగువ జిల్లాలో భారీ నష్టం వాటిల్లింది. దీనిపై పాక్ సుప్రీంకోర్టు ఒక విచారణ సంఘాన్ని నియమించింది. మొహమ్మద్ డ్యామ్ నిర్మాణం 2019లో మొదలైంది. చైనా గెజుబా గ్రూప్ కంపెనీ, పాకిస్తాన్ డెస్కాన్ ఇంజనీరింగ్ సంస్థలు దీన్ని నిర్మిస్తున్నాయి. డ్యామ్కు టర్బైన్ జనరేటర్ యూనిట్లను, ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ను మరో చైనా కంపెనీ నిర్మిస్తుంది. దక్షిణాసియాలో భారత్, చైనాల జల దౌత్య క్రీడ
యుగంలో కొనసాగుతుందని లండన్లోని కింగ్స్ కాలేజీకు చెందిన హర్ష్ వి. పంత్ విశ్లేషించారు. ఈ క్రీడలో పాకిస్థాన్ ఒక పావు మాత్రమేనన్నారు. మొహమ్మద్ డ్యాంపై చైనా నిర్ణయం దక్షిణాసియా రాజకీయాలకు తీవ్ర ప్రభావం చూపించవచ్చు. ఏది ఏమైనా సైనిక వ్యూహపరంగా భారత్కు పోటీగా పాకిస్థాన్ను నిలపడమే చైనా ధ్యేయంగా కనిపిస్తుంది. 12 దేశాల పౌరులపై అమెరికా నిషేధం జాబితాలో ఆఫ్ఘన్, ఇరాన్, లిబియా కీలక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాడ్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియా గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ ఈ జాబితాలో ఉన్నాయి. ఇంగ్లాండ్లో తెండూల్కర్ అండర్సన్ ట్రోఫీని త్వరలోనే ఆవిష్కరిస్తామని సమాచారం. ఇంతకు ముందు ఈ రెండు జట్లు ఇంగ్లాండ్లోని పటౌడీ ట్రోఫీ కోసం టెస్ట్ సిరీస్ ఆడేవి. భారత్ మాజీ కెప్టెన్ ఇఫ్తిఖర్ అలీ ఖాన్ పటౌడీ, అతని కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీల గౌరవార్థం ట్రోఫీకి ఆ పేరు పెట్టారు. అయితే ఈ పేరును రిపీట్ చేయాలని భావిస్తున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మార్చిలో పటౌడీ కుటుంబానికి ఆ లేఖ రాసింది. ఇప్పుడు ఇక దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, జేమ్స్ ఆండర్సన్ అనే పేరుతో ట్రోఫీ ఇస్తారు. ఛాంపియన్కు చెక్. 3 ఏళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్లో స్వైటెక్ ఓటమి, ఫైనల్లో సబలెంకా, గాఫ్.